సర్వశక్తి వ్యక్తి కలిగిన ప్రభువాని పొందనములు తండ్రి, ఈ చక్కటి తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి స్తోత్రములైనా ఈ చక్కటి తరుణంలో మీ నామాన్ని గణపరచడానికి ఇది చూపుతున్న కృప ఏర్పాటును బట్టి వందనాలు. లేఖనముల ద్వారా మీరు మనతో మాట్లాడినైనా ప్రతినిత్యము మీరు మాట్లాడే దేవుడవు. మీ లేఖనాలు సెలవించిన ప్రకారం అనుదినము నీ వాత్సల్యత నూతనముగా పుట్టించినదని, నీవెంతైనా నమ్మదగిన దేవుడు అని నైనా నీ యొక్క వాత్సల్యతే కదా మమ్మల్ని బ్రతికింపచేస్తున్నది. ఈ మహోన్నతమైన సంకల్పమే కదా మమ్మల్ని ఇంతవరకు క్షేమంగా ఉంచగలుగుతున్నది. ఈ సహాయము చేత నీ సన్నిధి ప్రకాశిత చేత నింపండి. ఈ వాక్య ప్రత్యక్షతలోంచి మనతో మాట్లాడి మమ్మల్ని, మా యొక్క కుటుంబాలని, ప్రత్యేకంగా మా జిల్లాని, మా రాష్ట్రాన్ని, మా దేశమును, మా ప్రజల్ని ప్రభావం ఎంతమంది ఆయన భయంకరమైన ఈ పరిస్థితుల మధ్యలో పీడించబడుతున్నారు, ప్రతి ఒక్కరికి విడుదల విముక్తిని కలిగించి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని నజరుడు యేసయ్య సజీవ నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చక్కటి తరుణాన్ని బట్టి దేవుని నామానికి నేను మహిమ చెల్లిస్తున్నాను. పిల్లరా, వాక్య గానానికి ముందు ఒక చక్కటి సందర్భాన్ని మీతో చెబుతాను. అదేమిటంటే, మన ఇండియాలో మరి మొదటిసారిగా ఎక్కువగా ఉన్నటువంటి కేసులు ఎట్లున్నాయంటే కేరళలో ఎక్కువగా కనబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కరోనా పరిస్థితుల యొక్క మధ్యలో మనం ఆలోచన చేయగలిగినట్లయితే దేవుని బిడ్డ అదే కేరళ ఈరోజు మరి మరి చాలా తక్కువతో మరి విడుదల పొందినట్లుగా, చాలా దేవుని బిడ్డల ఆరంభంలో మొదటి ఎక్కువగా ఉన్నటువంటి ర్యాపిడ్ గా ఉన్నటువంటి కేసులు ఇప్పుడు లేవు. దానికి సంబంధించినటువంటి దేవుని బిడ్డలారా ఆ రాష్ట్ర మంత్రి సాక్ష్యం చెబుతున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడైన యేసుక్రీస్తు నిజమైన దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడే మాకు ఈ తెగులు నుంచి విడుదల కలిగించాడని క్యాబినెట్ దేవుని బిడ్డరా లో వారు సాక్ష్యం చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డరా, మరి కేరళ మంత్రిని బట్టి నేను దేవుని నామాన్ని కనపరుస్తున్నాను. ఎందుకో తెలుసా, ఈరోజు కేరళలో ఆరంభించబడినటువంటి భయంకరమైన తెగులు అదే కేరళలో మరి మంత్రి సాక్షి చెప్తున్నాడు, మా దేవుడు మాకు రక్షణ ఇచ్చాడు, మేము ఆరాధిస్తున్న దేవుడు నిజ దేవుడు అని నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడని కేరళ రాష్ట్రము కేబినెట్ మంత్రుల యొక్క సమావేశంలో బహిర్గతంగా ఇచ్చిన సాక్ష్యం. ప్లేరా, ఈరోజు అనేక మందికి ఈ మాటను బట్టి కనివింపు కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును. వాక్య ప్రత్యక్షతలోకి వెళదాం. ఈరోజు మన ధ్యానాంశము చక్కటి సందర్భాన్ని బట్టి మాట్లాడాలని దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. దేవుని బిడ్డలారా, వాస్తవికంగా రాళ్లతో కొట్టబడి చంపబడాలి. చంపబడవలసినటువంటి ఆ అనుభవం ఉన్నటువంటి ఆ యొక్క స్థితిలో ఉన్న ఆ స్త్రీ క్షమించబడినటువంటిదిగా ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. బాగా వినట్లేరా, రాళ్లతో కొట్టబడి చంపబడాలి అంటే ఆమె అలాంటి కార్యములకు లేక అలాంటి దుష్టత్వానికి తావిచ్చినటువంటిదిగా ఉన్నది. అయితే అలాంటి స్త్రీ క్షమించబడినది. ఎలా క్షమించబడ్డాది? క్షమించబడడానికి హేతువులు, కారణాలు ఏవైనా ఉన్నాయా? లేఖనాల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడో వాక్యములకు వెళదాము. మీ ముందు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని, దాంతో పాటు నోట్బుక్ ని మీరు ఎంచుకున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే మీ ఇళ్లలోనే ఉన్నారు కనుక వీలైతే నోట్బుక్ ని మీరు ఎంచుకోండి, లేఖనాలు చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 8వ వచనం వరకు కొంచెము క్షుణ్ణంగా జాగ్రత్తగా మనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11వ వచనం దాకా చదువుకున్నట్లేరా బాగా గమనించండి. యేసు బాగా వెళ్ళంటారా, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచూ ఉండెను. శాస్త్రులను పరిశీలను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను అంటే సమాజ మందిరముల మధ్యలో నిలవబెట్టి యేసు ఇలా అంటున్నాడు, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రుబ్బి చంపవలనని ధర్మశాస్త్రములో
మోషే మనకు ఆజ్ఞాపించిన కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆ యేసును అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయన్ను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద బరేలితో ఏమేమో వ్రాయిచుండెను. వారు ఆయన పట్టు వదలక అడుగుచూ ఉండగా ఆయన తల ఎత్తి చూచి, మీరు పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచ్చు ఉండెను. వారు ఆ మాటలు విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళే. యేసు ఒక్కడే మిగిలిన. ఆ స్త్రీ మధ్యలో నిలువబడి ఉండేను. యేసు తల ఎత్తు చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇకను పాపము చేయకుమని ఆమెతో. దేవుని నామానికి మహిమ కలుగునుగా. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ చక్కటి తరుణాన్ని మనము సద్వినియోగం చేసుకున్నాం. వాక్యములో చాలా వివరంగా వదిలిపారా. యేసు ప్రభుల వారు సమాజ మందిరములో బోధించడము, యేసు ప్రభుల వారు ఆయన పగలంతి సేవా పరిచర్య చేయటము చేసి సాయంకాలపు వేళ ఆయన వాడుకు చొప్పున రాత్రి ప్రభువు తండ్రితో గడపడానికి ఒలీవ కొండకు వెళ్ళేటువంటి ఆనవాయితీ ఉన్నది. నీకు బాగా తెలుసులారా, రాత్రి అంతయు తండ్రితో గడిపి తండ్రి దగ్గర పరలోకపు బలాన్ని, పరలోక సంబంధమైన ఈవులని అనుభవించి ఉదయకాల సమయంలో వచ్చి ఆయన పరిచర్యని లేక బోధను చేయటము ఆయనకి విదితమైన పరిస్థితులు. యేసయ్యకున్న అలవాట్లో చక్కగా మనం గమనిస్తే 3 ప్రత్యేకమైన అలవాట్లు ఉన్నట్లుగా వాక్యం చెప్తున్నట్లే. వాటి యొక్క రెఫరెన్స్ తర్వాత మీరు ధ్యానించవచ్చు. యేసట తన వాడుకు చొప్పున సమాజ మందిరంలోకి వచ్చి బోధించుట ఆయనకు అలవాటు. అంతకంటే ముందుగా ఆయన వాడుకు చొప్పున సమాజ మందిరంలో దైవ గ్రంథమును తెరిచి లేక ధర్మశాస్త్ర గ్రంథమును తెరిచి చదువుట ఆయన అలవాటు. సో ఈ 2 అలవాట్లే కాకుండా ఆయన వాడుకు చొప్పున ఒలీవ కొండకెళ్ళి ప్రార్థన చేయుట ఆయన అలవాటు. యేసయ్య అలవాట్లు 3 అండి. 1 ప్రార్థించుట, వాక్యమును ధ్యానించుట, వాక్యమును బోధించుట. యేసయ్య అలవాట్లు 3 అండి. యేసు యొక్క మాదిరిగా ఉన్న క్రైస్తవులకు ఉండవలసిన అలవాట్లు కూడా ఇవే. ప్రతి ఉదయకాల సమయంలో ఆ నూతన దినాన్ని నూతనమైన సంకల్పంలోకి మనం ఉదయం లేవగానే దేవుని స్తుతించి ప్రార్థించుట, దేవుని వాక్యమును చదువుతూ నీ దినాన్ని ప్రారంభించుట, ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానించి నీ దినాన్ని ప్రారంభించి వీలైతే దినమునకు కనీసం ఒక్కరికైనా నీ వ్యక్తిగత సాక్ష్యాన్ని ప్రభు చేస్తున్న కార్యములను గురించి, ప్రభువుని గురించి చెప్పుట అనేది నీకు ఆనవాయితీగా వాడుకగా ఉండాలి. ఇలాంటి వాడుక ఎవరైతే జీవిస్తున్నారో అలాంటి వారు ఖచ్చితంగా క్రీస్తుని అనుసరించే, క్రీస్తుని వెంబడించే వారుగా వారు ఉండగలరు. కాబట్టి ప్రార్థన మనకు ఆయువుగా, వాక్య ధ్యానము మనకు ఆహారముగా, అన్నిటికంటే ప్రముఖంగా సాక్ష్య జీవితము మన వ్యక్తిగత జీవితంలో రక్తము లేక ఇమిడిపోయినటువంటి అణువణువుగా మనకు ఉండాలని ప్రభువు పేట నేను ప్రోత్సహిస్తున్నాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని మనం గమనిస్తే అది మోషే ధర్మశాస్త్ర కాలం అని, మోషే ధర్మశాస్త్రం ప్రకారము శాస్త్రులు పరిశీలు వారు అనుసరిస్తున్న వారని, అలా అనుసరిస్తూ వారు ఆయన అంటాడు తూచా తప్పకుండా వాళ్ళు పాటించేవారు అంటున్నారు. ఇప్పుడు పరిశీలన గురించి మనం చూస్తే వీళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉంటారంటే ఆచార సంబంధమైన పవిత్రతను, పరిశుద్ధతను, అర్పణలను, కానుకల విషయంలో మోషే ధర్మశాస్త్ర ప్రకారం వారు అక్షరార్థంగా వాళ్ళు అనుసరించే వాళ్ళు అంటారు. అంటే దేవుడు మోషే చేతికి ఈ ధర్మశాస్త్రం ఇచ్చాడు కనుక మోషే ధర్మశాస్త్రమును పాటిస్తే పరసంబంధమైన పరలోకపు దీవెనలను అనుభవించగలమని పరిశీలి యొక్క అనుభూతి.
పరిచయులు దేవుని బిడ్డలారా ఆచార పద్ధతుల్లో, పవిత్రతలు అంటే స్నానం చేయటము, మడి కట్టుకోవటము, దేవుని బిడ్డలారా అంటారు ధర్మశాస్త్ర పరంగా వారు పాటించటము, దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా ఉంటారంట వాళ్ళు. అయితే ఈ శాస్త్రుల సంగతి ఏంటంటే వీళ్ళు కొన్ని లేఖకులుగా ఉంటారు. అంటే ధర్మశాస్త్రం నుంచి వారు మాడిఫై చేయాలనుకుంటే కొన్ని లేఖనాలను లేక కొన్ని ఆజ్ఞలను వారు మాడిఫై చేసుకునేటువంటి వారు లేఖకులుగా ఉన్నట్టారు అంటమే కాకుండా వాళ్ళు న్యాయమును విచారించేటువంటి వారుగా, తీర్పులుగా ఉన్నటువంటి వారుగా ఉంటారు. మరి పరిచయులు శాస్త్రుల గురించి ఎలా ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభుల వారు ఆ సమాజ మందిరమును వాక్యమును బోధించిన వెళ్ళి ప్రార్థన చేసుకుని రాత్రంతయు తిరిగి ఉదయకాల సమయం మళ్ళా సమాజ మందిరములు చేసి వచ్చినట్లుగా అక్కడ అంటాడు ఆ 2వ వచనంలో తెల్లవారుజామునంట, తెల్లవారుగా యేసు తిరిగి దేవాలయమునకు రాగా ప్రజలందరూ ఆయన ఎందుకు వచ్చింది గనక ఆయన కూర్చుని వారికి బోధించ ప్రారంభించాడు. బాగా వినట్లేదు. ఇప్పుడు బోధ జరుగుతూ ఉంది, వాక్యంలో వింటూ ఉన్నారు అనేక మంది. కానీ శాస్త్రుల పరిశీలిత కొంతమంది ఏం చేశారంటే వ్యభిచరిస్తూ ఉండగా పట్టబడినటువంటి స్త్రీ, బాగా వినంటారు, వ్యభిచరించేది స్త్రీ ఒక్కటేనా, పురుషులు లేరా? ఉన్నారు కదా. మరి పురుషుని విడిచిపెట్టేశారు. కానీ స్త్రీ గురించే వారు మాట్లాడుతున్నారు. ఈ స్త్రీని పట్టుకొని వచ్చి యేసు ప్రభు దగ్గరికి సమాజ మందిరం తీసుకురాగానే బోధిస్తున్న బోధ ఆగిపోయింది. ఆ బోధకుల యొక్క దేవుని బిడ్డలారా బోధంతి ఆగిపోయిన తర్వాత సమాజ మందిరముల మధ్యలోకి తీసుకొచ్చి యేసుని ప్రశ్న మీద ప్రశ్న వేస్తున్నారు. ఎందుకంటే యేసు మీద ఏదో ఒక నెపమో ఏదో ఒకమైనటువంటి వ్యతిరేకమైన అభియోగము చేయాలని వారు ప్రశ్నించడం మొదలెట్టారు. బాగా వినంటారు. మరి యేసు ప్రభు దగ్గరికి నేను ఈ యొక్క స్త్రీని తీసుకెళ్తున్నామో మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయాలని. ఒకవేళ ఆయన రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయండి అని అన్నాడు అనుకోండి, అంటే వెంటనే మనం ఏం చేయాలి? నువ్వు కనికరం కలిగిన వాడు కదా, ప్రేమ కలిగిన వాడు కదా, మరి ఈ స్త్రీ రాళ్ళు తీసుకొని కొట్టి చంపమంటున్నావే, ఏమాత్రం ఉంది నీ కనికరం, ఏమాత్రం నీ ప్రేమ ఉంది అని బ్లేమ్ చేయొచ్చు. ఒకవేళ వద్దు అని అన్నాడు అనుకోండి, అంటే నువ్వు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చావా లేక ధర్మశాస్త్రమును మరి వ్యతిరేకించి కొట్టివేయడానికి వచ్చేవా అని ప్రశ్నించవచ్చు అనుకున్నట్లుగా. కానీ అసలు ధర్మశాస్త్రమునకు కర్త ఆయనే అనే విషయాన్ని మర్చిపోయినారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సత్యాన్ని గ్రహించట్లేరా? అక్కడ ఉన్నటువంటి ఒక సార్వత్రిక విషయం మనం గమనించినట్లయితే ఆయన ప్రేమామయుడని, ఆయన కరిక్రమ కలిగిన దేవుడని, ఆయన మాత్రమే ఈ యొక్క దేవుని బిడ్డల ఆజ్ఞలకు లేక ధర్మశాస్త్రానికి కర్తని విషయాన్ని ప్రజలు మర్చిపోయారు. ఎవరు తెలుసండి? ఈ పరిచయులు శాస్త్రులు. అందుకని ఈ రోజు బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన బోధ ఏంటంటే నీ నీతి శాస్త్రుల నీతి కంటే పరిచయుల నీతి కంటే అధికము కాని ఎడల నీ భక్తి వ్యర్థమే అంటారు. నీ పరిచర్య ఎలా ఉండాలంటే శాస్త్రుల పరిచయుల వలె నీ పరిచర్య ఉండకూడదు, దానికంటే గొప్పదిగా ఉండాలి. ఎందుకో తెలుసా? దానికంటే గొప్పవాడైనటువంటి దేవుని వాక్కు నువ్వు కలిగి ఉండట ఆశీర్వాదకరమైన లేఖనాలు తెలియజేస్తున్నాయి. ప్రియారా, దయచేసి వినండి, కొంచెం జాగ్రత్తగా విందాం వాక్యాన్ని. వాక్యమైన దేవుడు ఈ రోజు దిగి వచ్చిన విషయం మర్చిపోయినారు. యోహాను సువార్త 1:1 అంటాడు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఈ ధర్మశాస్త్రం ఆ వాక్కు కాదంటారా? ఈ ధర్మశాస్త్రం ఆజ్ఞలు ఆ యేసుని గురించిన మాటలు కావంటారా? ఆ వాక్యం ఎలాంటిది అంటే 4వ వచనంలోకి వస్తే ఆయన అంటాడు, ఆయనలో జీవం ఉండేనో, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేది. అంటే అజ్ఞానంలో ఉన్న ప్రజలకు వెలుగులోనికి నడిపించే వాక్కులు ఆయన కాదంటారా? ఆ వాక్కట దేవుని బిడ్డ 14వ వచనంలోకి యోహాను మొదటి అధ్యాయంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించెను. ఈ విషయాన్ని శాస్త్రులు పరిశీలి గ్రహించలేకపోయినారు. ఇదే ధర్మశాస్త్రం అయి ఉంటే ధర్మశాస్త్రాన్ని చూపించి నిజంగా ఈ స్త్రీని మోషే ధర్మశాస్త్రము రాళ్ళు చేసుకొని కొన్ని చంపాలని ఉంది, మరి మీరేం చెప్తారు అని అంటున్నాడట. యేసయ్య మారు మాట్లాడలేదు కానీ ఏదో రాస్తున్నాడట. అంటే దీని అర్థం ఏంటంటే, మరి నేను రాశాను కదా, నేను రాసినటువంటి వ్రాతలో నీకు తెలియదా అన్నట్టుగా మాట్లాడుతున్నట్ల. యేసయ్య తన చేతితో రాసిన వ్రాతలో మనం గమనించినట్లయితే 4 దగ్గరలో ఆయన చేతి వ్రాతలు కనబడతాయి.
సందర్భం అన్నది కాదు, కానీ నేను ఒకటి మాత్రం నేను చెప్పగలను పిల్లారా. ఆ మాట ఏమిటంటే, ఇప్పుడు నిజంగా ఈయన ప్రేమయ్య ఉన్నాడు, ఈయనే వాక్కై ఉన్నాడు, ఈయనే సత్యమై ఉన్నాడు, ఈయన కనికరమ కలిగిన వాడు, ఈయన వాత్సల్యత కలిగిన వాడు అనే విషయాన్ని వ్యక్తపరుస్తున్నట్లే మనం ఆలోచన చేసినట్లయితే, సృష్టి ఆది మొదలుకొని సృష్టించబడినటువంటి జీవరాశులు అన్నిటికంటే ప్రముఖమైన మానవులను గురించి మనం ఆలోచన చేస్తే, దేవుడు మొదటి మానవుడైన ఆదామును అవ్వను వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి ఆజ్ఞ అంటే, ఇదిగో ఈ ఫలమును నువ్వు తినుదినవన నిత్యముగా నీవు చస్తావు అన్నాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో 17 వచ్చిన కానీ చదువుకుంటే ఇక్కడ స్పష్టంగా అంటాడు. ఇట్లా చదువుతాం ఆ మాట. ఆదికాండం 2వ అధ్యాయము 17 వచ్చిన, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలముల మాత్రము నీవు తినకూడదు, నీవు వాటిని దినమున నిశ్చయముగా చచ్చితవని. అబ్బబ్బబ్బబ్బా, బాగా విన్నాం. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలంగా నువ్వు తినవా, ఖచ్చితంగా చచ్చిపోతా ఉన్నాడు. ఈ దేవుని యొక్క ఆజ్ఞ అండి. మరి దేవుని యొక్క ఆజ్ఞ అలా ఉంటే, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారము అది కన్నులకు రమ్యమైనది, ఆహారములకు మంచిది, దేవుని వివేకమిచ్చు. దేవుని బిడ్డ చదువుదాం అన్నమాట. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినును. అప్పుడు వారిద్దరి కనులు, కానీ ఇప్పుడు ఏం కావాలి? వాస్తవికంగా ఆదికాండం 2:17 ప్రకారము వారు చనిపోవాలి. కానీ ఇక్కడే ఉంది, వారి కనులు తెరవబడెను. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అందరూ అనుకుంటున్నారు దేవుడు కఠినుడు, దేవుడు శిక్షకుడు, దేవుడి యొక్క ఆజ్ఞని గాని పాటించకపోతే ఖచ్చితంగా చచ్చిపోతాడు. కానీ చావవలసినదే వాస్తవికంగా వాక్యపరంగా. కానీ దేవుడు చంపువాడు కాదు, దేవుడు క్షమించువాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నట్లేరా. వాస్తవికంగా ఆలోచిస్తే క్షమ బుద్ధి దేవుని దగ్గర తప్ప, సొంతగా ప్రేమించిన తన ప్రియుడి దగ్గర, సొంతగా ప్రేమించిన తన తల్లిదండ్రుల దగ్గర సైతము క్షమాపణ దొరకదండి. ఒకవేళ క్షమాపణ దొరికితే ప్రతిఫలం అక్కడేదో ఉంటుంది, అపేక్షించి క్షమాపణ వస్తుంది. వాస్తవిక క్షమాపణ మానవుల దగ్గర ఎవ్వరి దగ్గర దొరకదో. దేవుని ప్రతిఫలం అపేక్షించకుండా క్షమించి ఒకే ఒక్క లక్షణము, ఒకే ఒక్క దేవుని బిడ్డల కార్యము అది దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. అది సర్వోన్నతుడైన సృష్టికర్త దగ్గర తప్ప ఎవరి దగ్గర దొరకదు పిల్లగా. అందుకని అందరికీ కీర్తనలో ఒక పాట అంటాడు, నన్ను ప్రేమింప మానవారూపమేతి దానముగా శిలువపై. దేవుని బిడ్డ గమనించండి, ఈ రోజు దానముగా శిలువపై ఆయన యాగమైపోయినాడు పిల్లగా. అందుకనే ఆయన ఒక మాట అంటాడు మొదటి చరణంలో పిల్లగా. ఏమంటున్నాడు తెలుసండి దేవుని బిడ్డ? నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వల్ల నా బలము కోరు. ఎంత చక్కగా ఉంటుందో. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వల్ల నా బలము కోరు. ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినా. ఆలోచన చేస్తే, నా వంటి నరుడు ఒకరు నన్ను ప్రేమిస్తే నా వలన ప్రతిఫలము కోరుకుంటాడు. కానీ నీ వంటి పుణ్యులకి నా వంటి పాపితో ఏమాత్రము సంబంధం లేదు. ఇప్పుడు మొదటి మానవుడైన ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించినారు. బైబిల్ చెప్తున్నది ఆజ్ఞ అతిక్రమమైన పాపం వల్ల వచ్చు జీతము మరణమట. కానీ మరణించవలసినటువంటి ఈ మానవుడు ఇప్పుడు మరణించలేదు, కానీ ఏమవుతుందండి? మరి కన్నులో తెరవబడెను అని రాయబడ్డాడు. ఇప్పుడు దేవుడు దిగి వచ్చాడు,
దేవుడు దిగి వచ్చి అంటున్నాడు, ఆదామా వేర్ యు ఆర్ అని కేక పెట్టినాడు. అప్పుడు అంటాడు మొదటి కేకలో, దేవుని బిడ్డ చెట్ల చాటులో దాక్కున్నాడు. అయ్యా నువ్వు కేక పెట్టినప్పుడు నేను దిగంబరనని తెలుసుకొని నేను చెట్ల చాటికెళ్ళానన్నాడు. దేవుడు అంటున్నాడు, నేను తినకూడదని ఫలమును తిన్నావా, నువ్వు దిగంబరమని నీకెవడో చెప్పాను అని అంటాడులారా. వెంటనే లేదయ్యా ఇవి నాకు ఇచ్చేవే తోడికి ఇవి ఇచ్చింది అందుకే నేను తిన్నాను అన్నాడు లారా. వెంటనే దేవుడు మరి ఆ యొక్క సర్పమును, మోసగించిన సర్పమును, స్త్రీని, పురుషుని, కొన్ని ప్రతి దేవుని బిడ్డ పరిస్థితులు కూడా ఉన్నాయి, కొన్ని శాపాలు. నీవు ఇలా చేసేవు కనుక ఈ శిక్ష నీకు వస్తుంది. నీవు ఇలా చేయకూడదు కనుక, అలా చేయకూడదన్న మాటని చేసేవు కనుక ఎలా నీవు ఉంటావు. స్త్రీకైతే నువ్వు ప్రసవ వేదనతో నువ్వు పిల్లల పొందు అంటుంది. పురుషునికైతే నువ్వు బ్రతుకు కాలమందియో నీవు కష్టపడి శ్రమించి చెమటోడ్చి నీవు ఆహారమును తిందువు అన్నది. అయితే సర్పం గురించి అయితే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నీవు ఈ రీతిగా మరి నీ యొక్క మరిగాక సంతానమైనటువంటి మానవులని నువ్వు ఈ రీతిగా మోసగించవు కనుక నువ్వు బ్రతుకు వల్ల నీవు దేవుని బిడ్డ కడుపుతో ప్రాకుతూ భూజంతువులన్నిటిలో నువ్వు మన్ను తింటూ శాపనార్థంగా అయిపోయినావు. మరియు చాలా దేవుని బిడ్డగా మరి ఇంత వివరంగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఇలా మాట్లాడేటువంటి దేవుడు ఇప్పుడు వాస్తవికంగా ఏం చేయాలి, వాళ్ళు శిక్షించాలండి. రహస్యం ఏంటి, శిక్షించక ఒకవేళ పోనీ పర్వాలేదు మనసు తెలుసుకుంటాడని చెప్పి ఏదేను మనములో దేవుడు వారిని ఉంచలేదండి. అక్కడ రహస్యం ఏంటంటే చావవలసినది ఆదాములో, కానీ వారికి బదులుగా దేవుడు ఎవరిని చంపేసాడు తెలుసండి, ఒక జంతువుని చంపాడట. గొర్రె పిల్లని చంపి చూడండి, అది 3:21 వచనంలో వారికి చర్మపు సొక్కాయిలో కొట్టించాడు. బా ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఈ విషయాన్ని ఎరుగక మోషే ధర్మశాస్త్రం గురించి ధర్మశాస్త్రములకు కర్త అసలు తానే ధర్మశాస్త్రం అయి యేసయ్య దగ్గరికి వెళ్ళిలో ప్రశ్న వేస్తున్నానండి. ఎంత విచారకరమండి. ఈరోజు అనేక మంది క్రీస్తుని ఎరిగి కూడా క్రీస్తు యొక్క వాత్సల్యత, క్రీస్తు యొక్క కనికరము, క్రీస్తు యొక్క దాతృత్వం, క్రీస్తు యొక్క ప్రేమని కూడా అనేక మంది యేసును పరిశీలించడానికి సిద్ధమవుతున్నారు. యేసులో ఏ యొక్క దోషము కనబడదనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. మరి ఇంతకీ ఆయన చేసిన యాగం ఏంటి? చేసినది మానవుడు, మొదటి మానవుడైన ఆదాము. అవ్వను చేసేది తప్పిదము, సర్పము చేసింది తప్పిదము. అలా చేసినటువంటి వారిని మరణమునకు అప్పగించాలి, కానీ తను మరణమునకు అప్పగించకుండా దేవుడు అలాగని పర్వాలేదు కానీ ఏదేను మనము ఉంచుకుంటే ఏదేను మనం నుంచి గంటి వేసి అక్కడ అంటాడు దేవుని యొక్క దూతలను అక్కడ కావలించినాడు. జీవ వృక్ష ఫలమును తీసుకోనుకోకుండా దేవుని బిడ్డలారా వారు ఒకవేళ కోసుకొని తింటారేమో అనుకొని ఆ యొక్క జీవవృక్షము చుట్టూ ఖడ్గజ్వాలను కాపుల పెట్టాడు. కాపుల పెట్టడమే కాదు అంటే ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే, దేవుడు ఒకవైపున తన నీతిని, తన ప్రేమను, తన యథార్థతను కాపాడుకుంటూనే ఆజ్ఞను మీరిపోలేదండి. దేవునికి స్తోత్రం కలుగుతుందా. హల్లెలూయా. బాగా గమనించంటారా, ఆజ్ఞలను బట్టి వారిని గంటి వేసేసినట్టు గంటి వేసి దూరం అయిపోయినటువంటి పరిస్థితుల మధ్యలో వారు ఉంటే, వాస్తవికంగా ఏ నరుడు తమ యొక్క స్వనీతి లేక సొంత నీతి కార్యములను బట్టి యథార్థతను, పరిశుద్ధతను, తన పాపమునకు ప్రక్షాళన చేసుకోలేడనే విషయమును వారికి గ్రహింప చేయనట్లుగా అనేక కాలములు దేవుడు వారిని విడిచిపెట్టినాడు. చివరికి ఏం చేశారు, అసర్వోన్నతుడే దేవుడే 40వ తారీఖు భూలోకానికి రావాల్సిన అవసరం వచ్చింది. వాక్యమైన దేవుడు శరీరధారిగా భూలోకానికి దిగి వచ్చిన పరిస్థితుల్లో మనం చదువుతున్నాం. ఇప్పుడే యోహాను 1:1 ప్రకారం, యోహాను 1:4 ప్రకారం, యోహాను 1:14 ప్రకారం ఆయన ఏ రీతిగా దిగివచ్చాడు, ఎందుకు దిగివచ్చాడో మనం చదువుకున్నాం. ఎందుకు దిగివచ్చాడు, చేసిన కార్యం ఏమిటో ఇప్పుడు రోమాగ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి 4 వచ్చిన దాకా దేవుని బిడ్డ చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 4 వచ్చిన దాకా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు ఈ వచనాలు చదువుకునే ముందు ఒక మాట చెప్పాలి. రోమాగ్రంథం 5వ అధ్యాయం 12 వచ్చిన చదువుకున్నాం. ఇట్లుండగా ఒక మనుషుడు అంటే మొదటి మానవుడిన ఆదాము ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగున ప్రవేశించునో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ వాస్తవికంగా ఎవరు ఏ రీతిగా దేవుని బిడ్డలు ప్రయాసపడినా తప్పించుకోవడానికి అవకాశం లేదు.
మొదటి మానవుడిని ఆదాము వల్ల లోకములకి మరణం రావాల్సింది వచ్చినది. ఆ మరణం ప్రతి ఒక్కరిని మింగుతున్నది, ప్రతి ఒక్కరిని దేవుని బిడ్డలారా అది తగులుతూ ఉన్నది. అయినా కింద చుట్టుపక్కల టోటల్ గా మరణపు నీడలో మానవుడు కొనసాగుతున్నాడు. ఎప్పుడు వాడిని కబలిస్తారో తెలియదు గాని, అది రాత్రి అని పగలని లేక ఉదయకాలం అని లేక మధ్యాహ్నం అని ఫలానా సమయం అని తెలియదు గాని, ఏ సమయంలో ఎవరిని ఎప్పుడు ఏ రీతిగా మిగులుతుందో తెలియదో కానీ మానవుడు అందరూ ప్రతి మానవుడు మరణపు నీడలో ఉన్నాడు. ఇక్కడ కులముతో వివక్షత లేదు, మతముతో వివక్షత లేదు, స్త్రీ పురుషులని భేదము లేదు, ఉన్నవారి లేని వారి తేడా ఏమాత్రమో లేనే లేదు. ఎందుకంటే మరణమునకు కనికరము లేదట, మరణమునకు వాత్సల్యత లేదట. వాడు ఎవడైనా పర్వాలేదు, అధికారి గాని అనధికారి గాని, చదువుకున్నా చదువు లేకపోయినా ప్రతి ఒక్కరిని కబడిస్తుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి మానవునికి నువ్వు ఏ కులములు, ఏ జాతులు, ఏ మతంలో ఉన్నావా తర్వాత సంగతి నీ జీవితం ధన్యకరం ఉండాలంటే క్రీస్తు యేసులోనికి రాక తప్పదు. ఎందుకు తెలుసా? అది ధర్మశాస్త్ర సంబంధమైన విషయం, అది వాక్కు సంబంధమైన విషయం. అనాది కాలంగా దేవుడు ఒకే ఒక స్థానంలో ఒకే ఒక నిర్ణయంలో జీవాన్ని అక్షయత నుంచి ఉన్నాడు. అందుకనే ఇప్పుడు మాట్లాడుతున్నాం 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. బాగా వినండి, క్రీస్తు యేసునందట ఏముంది? జీవమునిచ్చు. ఆదామునందు ఏముంది? మరణమునిచ్చు. హల్లెలూయా. చదవనవసరం లేదు, ఈ వచనాలు అలాగే ఉంచుకోండి. కొరింథీ మొదటి పత్రికలో దేవుడు అంటాడు 15:22 అంటాడు, అందరూ ఆదామునందు ఎలాగన మరణమును పొందుతున్నారు అలాగునని క్రీస్తునందు అందరూ బ్రతికించబడి. నువ్వు బ్రతికించబడాలనుకుంటున్నావా? క్రీస్తుని కోరుకో. నువ్వు బ్రతికించబడాలనుకుంటున్నావా? నిత్య జీవుని కావాలని ఉందా? మోక్షము నీకు కావాలని ఉందా? నిత్య జీవము నీకు కావాలని ఉందా? అయితే క్రీస్తు యేసులోనికి వచ్చేసేయి, ఆయన నీడలోకి వచ్చేసేయి. ఈ రోజు దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఒక పార్టీ ఓడిపోతాం అనుకోండి, ఇంకొక పార్టీలోకి ఉదికేస్తున్నాడు. దానికి ఒక ప్రత్యేకమైన సర్వే చేసి దేవుడు ఈ పార్టీ ఓడిపోతాం అనుకుంటే ఇప్పుడు దాకా 14-15 సంవత్సరాలున్న ఈ పార్టీలోని నీవు ఈ పార్టీ ఓడిపోతుందంటే గెలిచే పార్టీలోకి వెళ్ళిపోతున్నావు. ఒకవేళ ఆ పార్టీ కూడా ఓడిపోతుందంటే దేవుని బిడ్డ త్వరగా ఇష్టం లేని పార్టీలకు నువ్వు దూకేస్తున్నావు. ఎందుకంటే ఏదో ఒక రీతిగా దేవుని అధికారంలోకి రావాలని, కొంతకాలము అధికారంలో ఉండడానికి నువ్వు ఆ రీతిగా పరిగెత్తుతుంటే మరణపు నీడలో జీవిస్తున్న నీకు శాశ్వత జీవమైన ఒక్కరిని పరిచయం చేస్తున్నా. ఆ ఒక్కరి దగ్గర తప్ప నిత్య జీవం ఎక్కడ లేనే లేదు. ఆ ఒక్క నిత్య జీవ ప్రదాత ఎవరంటే యేసు క్రీస్తు నామం మాత్రమే. చదవనవసరం లేదు కానీ అపోస్తలులకు 4:12 వాక్యం చెబుతున్నది, ఆకాశంలో గాని భూమి మీద గాని భూమి కింద గాని ఈ ముత్యగలలో ఒకే ఒక్క నామములో రక్షణ, ఒకే ఒక్క నామములో విడుదల, ఒకే ఒక్క నామము విడుదలిచ్చు నామము, రక్షించు నామము. ఆ నామమును బట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు 2వ వచనములో, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల యొక్క నియమము నుండి నన్ను విడిపించెను. శరీరమును అనుసరింపక 3వ వచనం, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారమ నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో దేవుడికి స్తోత్రం కలుగునుగా. అంటే ఆయన ధర్మశాస్త్రం అయ్యుండి, ఆయనే వాక్కు అయ్యుండి, ఆయనే నీతి అయ్యుండి, ఆయనే శాస్త్రం అయ్యుండి, ఆయన ఇప్పుడు ఏ రీతిగా దిగి వచ్చాడంటే ధర్మశాస్త్రమునకు లోనై మరణమునకు మాత్రమే పాత్రులైన మానవుని విమోచించు కొరకు, విడుదల కలిగించిన కొరకు ఆయన అంటాడు. దేవుడట తన కుమారుని పాప శరీరము ఆకారములో ఏమంటండి, పాప శరీరాకారములో పంపి ఆయన అంటే కుమారుడైన యేసుక్రీస్తు శరీరమునందు పాపమునకు శిక్ష విధించారు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతులు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునుంతులు, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. అందుకనే ఈ రోజు క్రీస్తు యేసు అనే విషయము ఇవి ఇక్కడ హింసలేకపోతున్నారు శాస్త్రులు పరిశీలు. ఈ శాస్త్రుల పరిశీలు వారు తీసుకొచ్చి వారిని ప్రశ్నిస్తున్న మాట ఏంటి తెలుసా? అయ్యా నిజముగా ఇదిగో ఈ స్త్రీని బట్టి మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే రాళ్ళు తీసుకొని కొట్టి చంపియాలనుంది. కామా పెట్టి నువ్వేం చెప్తామంటే నీవు వెంటనే యేసు అన్నాడు, చదువుకున్నావు మాట యోహాను సువార్త
8వ అధ్యాయంలో కలదాం ప్రియులారా. చూద్దాము. ఆయన మీద నేరము మోపవలెను గాని ఆయనను శోధించుచు 6వ వచనం ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద ఏదితో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచూ ఉండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేని వాడు మొట్టమొదట మీద దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈ సత్యాన్ని గ్రహించారా? తన చేతి వ్రేలుతో రాస్తున్నాడట. అసలు ధర్మశాస్త్రములకు గ్రంథకర్త నేనే, అసలు ధర్మశాస్త్రమే నేను, ఈ విషయం మీకు తెలియదు అంటున్నాడు. వ్రేలుతో ఏదో రాస్తున్నాడట. ఏదో అన్నది కానీ ఇక్కడ ఆయన తన చేతి వ్రేలుతో రాసిన కొన్ని ఉన్నాయి. ఏంటి తెలుసండి? మోషే ధర్మశాస్త్రమును రాసిన వాడు ఆయన. చదువుకున్నాం ఆ మాట. నిర్గమాకాండం 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32వ అధ్యాయం 16వ వచనం డైరెక్ట్ గా చదువుకున్నాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం దయచేసి వినండి. ఎంత చక్కగా వ్రాయబడింది. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని యొక్క చేతి వ్రాత. బాగా వినండి, దేవుని యొక్క చేతి వ్రాతట. 9వ వచనం కదా, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రకారము నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద. ఎందుకు తెలుసా? ఏ పరిస్థితుల మధ్యలో ఈయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడంటే, దేవుని పిల్లలు 32వ అధ్యాయం మొదటి నుంచి కానీ చదువుకోవడం మొదలెడితే మోషే కొండ మీదకి వెళ్ళాడంటే పిల్లరా. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలోంచి ప్రజాత్మలు తీసుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలని పేరుగాంచినట్టు మీరు అంటున్నారంట. మీ సహోదరుడిని మోషే ఏమైపోయినాడు? మమ్మల్ని నడిపించడానికి ముందు నుండి నడిపిస్తున్నాడు కదా. చాలా కాలం అయిపోయింది, మమ్మల్ని నడిపించడానికి నాయకుడు లేడు, మమ్మల్ని మరి ఆనందింపచేయడానికి దేవుడు లేడు. కాబట్టి అప్పుడున్నటువంటి దేవుని బిడ్డలారా, మోషే యొక్క సహోదరుడైనటువంటి అహరోనుని బలవంతం చేస్తున్నారు. ఏంటి ఆ బలవంతం అంటే? మాకు ఒక దేవుడు కావాలి, కనబడుతున్న దేవుడు. ఆలోచించండి. ఈ కనబడుతున్న దేవుడు మాకు కావాలి అనుకున్నప్పుడు అతను తట్టుకోలేక, చూద్దామండి 32వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. అల్లేమో మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమాయనో నాకు తెలియదని అతనితో చెప్పారు. అందుకు అహరోను, చూసారని ఎంత చక్కగా అంటాడు, మీ భార్యలకు మీ కుమారులకును మీ కుమార్తెలకును చెవులనున్న బంగారు పోగులను తీసి నా ఎత్తుకు తీసుకొని దండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులో ఉన్న బంగారపు పోగులను తీసి అహరోనుకు తెచ్చిరి. అతడు వారి యొక్క వాటిని తీసుకుని పోగలతో రూపమును ఏర్పరిచి దానిని పోత పూసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఎవరంటండి? ఈ దూడకు పేరు పెట్టారండి. ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని అహరోను నది చూచి దాని ఎదుట బలిపీఠమును కట్టించెను. మరియు అహరోను, రేపు యెహోవాకు పండుగ జరుగునని ఈ రోజు ఆరాధికులు 2 తెగలుగా కనబడుతున్నాయి. మొదటిది, మోషే లాంటి అనుభవం కలిగినటువంటి వారు దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని దగ్గర నుంచి ఆజ్ఞలను, కట్టడలను, విధులను గురించి విజ్ఞాపనం చేస్తూ రాత్రనక పగలనక ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ఆయన అంటాడు, ఆహారమైన పానీయమైన నిద్రైనను మానివేసి దేవుని దగ్గర గోచారుకుంటూ, అయ్యా నీ ఆజ్ఞలు ఏమిటి, నీ కట్టడలు ఏమిటి, ఏ రీతి మేము బ్రతకాలి, ఏ రీతి మేము బ్రతికితే ఆ నిత్యమైన మోక్షమును వాగ్దత్త భూమి కణాము మేము పొందామని మోషేలాగా కొంతమంది మొదలుపెడుతుంటే, మరి కొంతమంది ఏం చేస్తున్నాడు తెలుసండి? ప్రజలకు తట్టుకోలేక వారి పరిస్థితులకు లోబడిపోయి దేవుని బిడ్డలారా వారి చెవుల్లో ముక్కల్లో ఉన్నటువంటి దేవుని దుద్దులు తీసుకొని లేక బంగారు పోగులు తీసుకొని దేవుని పోగలతో బొమ్మను తయారు చేస్తారండి. ఆ బొమ్మే ఈరోజు దేవాలయాల్లో ముందుగా కనబడేటువంటి నంది విగ్రహం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా,
ఈయన నందిని తయారు చేశాడు. నందిని తయారు చేయగానే ప్రజలందరూ ఇశ్రాయేలు అనుకుని, ఓ ఇశ్రాయేలు, ఎదుగో ఐగుప్తు నుంచి విమోచించిన నీ దేవుడు ఇతడే అని చెప్పి ఒకవైపున వాళ్ళు ఆనందిస్తూ ఉంటే, మరొక వైపున దూడం చేసిన ఈయన ఒక బలిపీఠం కట్టడం అనేది ఒక పక్కన పెడితే, వెంటనే అంటున్నాడు రేపు యెహోవా పండగ అంట. చేసిందేమో దూడనే, పండగ మాత్రం ఎవరికంట? యెహోవా కంట. ఎంత విచారకరం అండి. ఈ రోజు విగ్రహ సంబంధమైన లోక సంబంధమైన పరిస్థితుల మధ్యలో ఒకవైపున సేవకులు సంఘాలు ఈ రోజు నశించిపోతూ, ఒకవైపున దేవుని బిడ్డల విగ్రహ సంబంధమైన ఆరాధన కనబడుతూ ఉంటే, మరొక వైపున దేవుని బిడ్డల యెహోవాకు పండుగ అని దానికి పేరు పెడుతున్నారు. దాని సర్వశక్తి కలిగిన దేవుడు చెప్తున్నాడు, నువ్వు చేయవలసిన పని ఒకటి ఉన్నది, ఆయన ఆజ్ఞల కట్టలను నువ్వు గ్రహించవలసిన పరిస్థితి ఉన్నది. కొంతమంది అన్నారు, బ్రదర్ కొత్త నిబంధన ప్రకారం ఆజ్ఞలను మనం పాటించాల్సిన అవసరం లేదా? ఎందుకని చెబుతున్నాను నాకు తెలియదు కానీ, పాత నిబంధన ధర్మశాస్త్రమును దేవుని బిడ్డలారా ఒకవేళ 10 ఆజ్ఞలను పక్కన పెట్టి వాటన్నిటిని నా యేసయ్య క్రీస్తు నందు వాస్తవికంగా అవి కొట్టివేయబడినాయనేది వాస్తవం అయి ఉండొచ్చేమో కానీ క్రీస్తు నందు ఆరాధిస్తున్న ఆరాధికులు ఒకటి కలిగి ఉండాలి. ఆ ఒక్కటి ఏమిటంటే 10 ఆజ్ఞల్లో నిక్షిప్తమైనటువంటి పరిపూర్ణ నిర్వచనము ద లవ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ప్రేమను కలిగి ఉండాలి. ఆయన అంటాడు కొరింథీ మొదటి పత్రికలో, చదువుకొని ఇంటికి వెళ్ళి 13వ అధ్యాయం చివరి వచ్చిన మనకి తెలిస్తే, చివరికి మిగిలేది 3 ఏంటో తెలుసా అండి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ మాత్రమే నిలబడుతుంది. వీటిలో శ్రేష్టమైనది ప్రేమది. ప్రేమ లేని క్రైస్తవ్యము 10 ఆజ్ఞలు ఏదైతే పాటించగలదండి? పాత నిబంధన పక్కన పెడితే నవీన క్రైస్తవులకు నేను ఇచ్చి ఒకే ఒక పిలుపు, హ్యావ్ ఎ లవ్ విత్ గాడ్. దేవునికి సంబంధమైనటువంటి ప్రేమ, దేవునికి కూర్చున్నటువంటి ప్రేమను కలిగి ఉన్నావా? ఈ ప్రేమే కలిగి ఉంటే సహిస్తావు, ఈ ప్రేమే కలిగి ఉంటే లోబడతావు, ఈ ప్రేమే కలిగి ఉంటే అహంకారం ఉండదు, ఈ ప్రేమే కలిగి ఉంటే అతిశయం ఉండదు. ఆయన అంటాడు సమస్తమును తాలుకుంటుంది, ఓర్చుకుంటున్నది, సహిస్తున్నది, విధేయతను చూపిస్తున్నది. దట్ ఈస్ రియల్ దేవుని పిల్లరా కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు చాలా వివరంగా మనతో మాట్లాడేటువంటి ఆ చేతి వ్రాతలు ఏమిటో తెలుసా? ఇంతకీ ఆయన వారితో మాట్లాడుతూనే ఆయన మౌని అయి దేవుని బిడ్డలారా వారందరూ మాట్లాడుతుంటే ఏదో రాస్తూ ఉన్నాడు అంటే నేను అనుకుంటాను చేతి వ్రాత ఆయనదే గనక ఆయన ఆజ్ఞలన్నీ రాస్తున్నాడేమో. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, ఒకటి తొంగి చూస్తాడు వాళ్ళ చరిత్ర కనబడుతుంది. నేను చెప్తున్న చరిత్ర ఎక్కడ కనబడుతుంది అంటే ఆజ్ఞల్లో కనబడుతుంది. అరే నువ్వు ఫలానా దగ్గర ఫలానా తారీఖు నువ్వు పాపం చేసావు అని అక్కడ ఉండదు. నువ్వు చేసిందే పాపము. ప్రతి అడుగులో పాపం కనబడుతుంది. ఈ 10 ఆజ్ఞల్లో ఒక్క విషయంలో కూడా మనం సరిగా లేమనేది వాస్తవము. అక్కడ ఉన్నటువంటి వారు రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలని రెడీగా ఉన్నారు కానీ ఒక్కొక్కరి యొక్క దోషము ఆజ్ఞలలో ఆయన చేతి వ్రాతలు కనబడుతున్నాయి కనుక ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు. నిర్గమకాండం మనకి వెళ్దాం దయచేసి నాతో సహకరించండి. నిర్గమకాండము 20వ అధ్యాయం కొంతమందికి ఆరాధికులు కొంతమందికి ఆజ్ఞలు దేవుని బిడ్డలారా వారి దేవుని గోడల మీద మాత్రమే పలకల్లో ఉంటాయి. ఆజ్ఞలు వారికి కంటతా ఉండదు. వారి జీవితాల్లో అన్వయించుకునే పరిస్థితులు కనబడవు. ఏంటి ఆయన ఆజ్ఞలు ఏమిటి? ఆయన ఆజ్ఞల విధానం ఏమిటి? చదువుకున్నాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం. మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు, ఇది మొదటి ఆజ్ఞ. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ గురించి మనం చదువుకున్నాం. చూద్దాం 4వ వచనంలో ఏముందా? పైన ఆకాశము ఎందే గాని, క్రింది భూమి ఎందే కాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని ఉండు. అంటే 2వ ఆజ్ఞ అంటే దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకున్నాం. బాగా వినండి. చాలా సింపుల్ గా మీకు నేను చెప్తాను. మొదటిది ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ ఏంటి కదా? దేని రూపమునైనను విగ్రహమునైనా నీవు చేసుకునకూడదు. 3వ ఆజ్ఞ ఏంటి చెప్తాను? 7వ వచనంలోకి వెళ్తాం. చెప్పండి. నీ దేవునికి యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. చాలండి. దేవుని బిడ్డలారా 3వ ఆజ్ఞ ఏంటి తెలుసా? నీ దేవుడిని యెహోవా నామం వ్యర్థంగా నువ్వు ఉచ్చరించకూడదు. సింపుల్ గా చెప్తున్నాను, గుర్తు పెడుతున్నాను. మొదటిది కొంచెం నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు. తర్వాత రెండోది దేవుని బిడ్డలారా దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు. 3వది ఏంటి తెలుసా?
నీ దేవుడి యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఉచ్చరించు వారిని ఏం చేస్తున్న తర్వాత సంగతి. దేవుని బిడ్డలారా, 4వ విషయం ఏంటి తెలుసండి? 8వ వచనం పిల్లరా, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము చేసుకును. ఇది 4వ ఆజ్ఞ. 5వ ఆజ్ఞ దేవుని యొక్క వాక్యములు కలదాం పిల్లరా. 12వ వచనం డైరెక్ట్ గా వెళ్దాం పిల్లరా. యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్యమంతుడగినట్లుగా నీ తల్లిని నీ తండ్రిని. ఇది 5వ ఆజ్ఞ అండి. దేవుని బిడ్డలారా, నేను అనుకుంటాను ఆ యేసు ప్రభు రాస్తున్న ప్రతి ఆజ్ఞ వారి కనులకు భయంకరంగా కనబడుతున్నది. వీటిలో ఏ ఒక్కటి నేను చేయట్లేదు కదా. అందుకే అన్నాడు, మొదట మీరు ఏ పాపము లేనివాడో, పాపము లేనివాడు ఎవడో వాడే మొదట రాయమన్నట్లే. వాళ్ళకి ఆ పాపాలు స్పష్టంగా కనబడుతున్నాయి. 5వ ఆజ్ఞ, 6వ ఆజ్ఞ చూడండి, 13వ వచనం, నరహత్య చేయకూడదు. దేవుని బిడ్డ 7వ ఆజ్ఞ, వ్యభిచరించకూడదు. 15వ ఆజ్ఞ, దొంగిలించకూడదు. 16వ దేవుని బిడ్డ గమనించండి, 16వ యొక్క వచనం, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకువద్దు. ఇది 9వ ఆజ్ఞ. 10వ ఆజ్ఞ ఏంటి తెలుసండి? 17 చివరి భాగంలో ఉంటుంది. అక్కడ చాలా ఉంది. చివరి మాట అంటాడు, నీ పొరుగు వాని తగు దేనినైనను. అదండి, దేనినైనా ఏమీ ఆశింపకూడదు. అక్కడ చాలా ఉన్నాయి. నీ పొరుగు వాని ఇల్లు గాని, నీ పొరుగు వాని భార్యను గాని, దాసుని గాని, దాసిని గాని, ఎద్దుని గాని, గాడిదని గాని, పొరుగు వాని దేనినైనా నీవు. ఈ 10 ఆజ్ఞలు ఆయన రాస్తూ ఉండగా వాళ్ళు తెలియకుండానే కలవరం, ప్రతికూలత కనబడ్డారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు, నేను మొదటి ఆజ్ఞ చేశాను కానీ 2వ ఆజ్ఞ లేదు. కొంతమంది అనుకో, ఈ 2 ఆయన చేశాను కానీ 3వ ఆజ్ఞలో జీవితంలో నేను పాటించటం లేదు. కొంతమంది 9 ఆజ్ఞలు ఉన్నాయి కానీ 10వ ఆజ్ఞ నేను చేయటం లేదు అనుకో. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినారో. కానీ మిగిలింది ఎవరో తెలుసండి అక్కడ గుంపులో? దేవుని బిడ్డలారా, యేసు తప్ప ఇంకోటి ఉంది పిల్లరా, ఆ స్త్రీ తప్ప. ఆగి వినండి, ఇక్కడ నేను ఒక చిన్న పాఠ మీద చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు ఏ పాపము లేని వాడు యేసో, నేను పాపిని అన్న ఈ స్త్రీ తప్ప ఇంక ఎవరు అక్కడ నిలబడలేదు. పాపి నీ అన్న స్త్రీ ఎందుకు అక్కడ నిలబడిందంటే, అయ్యా మోషే ధర్మశాస్త్రం ప్రకారం నేను రాళ్ళు తీసుకొని కొట్టి చంపబడాలి, ఐఎమ్ రెడీ, నేను పాపిని అని తన పాపాన్ని ఒప్పుకొని పాపం యొక్క వచ్చేటువంటి తీర్పు కొరకు ఆమె ఎదురు చూస్తున్నది. తీర్పు విధించడానికి అక్కడున్నటువంటి శాస్త్రులు కానీ పరిశీలు కానీ ఎవ్వరు మిగలలేదు, అందరూ వెళ్ళిపోయినారు. కానీ యేసు అన్నాడు, అమ్మా ఎవ్వరూ నిన్ను శిక్షించలేదు. 11 మాట, అబ్బా ఎంత చక్కగా. ఇప్పుడు దాకా నువ్వు వ్యభిచారివి, నీవు దోషివి, నువ్వు పాపాత్మురాలివి అని అనేక మంది ద్వేషిస్తూ వచ్చారు. యేసు దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె కూడా అదే ఆ యొక్క చిగుప్స స్వభావం లేక ఆ సంకుచిత స్వభావం, నిజంగా నిజంగా నేను దోషిని అన్నటువంటి ఆ తగ్గింపు స్వభావం అక్కడ కలిగినది. దేవుని బిడ్డలు అందరూ వెళ్ళిపోయినారు కానీ యేసు ఒక్కడే ఉన్నాడు. అలా చూసి యేసయ్య అన్నాడు, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవ్వరూ నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. అందుకు యేసు, నీకు అర్థమైపడ్డది. ఇప్పుడు అర్థం ఏంటి? శిక్షించాలంటే నేనే నిన్ను శిక్షించాను, కానీ నేను కూడా ఒక మాట చెప్తున్నా, నేను నిన్ను శిక్షించాను. ఏమంటాడు తెలుసండి? నిన్ను రక్షిస్తానంట. చప్పట్లు కొట్టి ఉన్నాను అయిపోతాను. ఏమంటాడు తెలుసండి? ఇప్పుడు ఒక మాట కదా, రాళ్ళుతో కొట్టబడి దేవుని బిడ్డ శిక్షించబడాలి, కానీ దేవుని బిడ్డరా మరి క్షమించబడిన స్త్రీగా ఉన్నది. ఈ రాళ్ళుతో కొట్టబడి చంపబడవలసిన స్త్రీ క్షమాపణకు కారణాలు ఏమిటో తెలుసా? తను తాను తగ్గించుకునింది, తన పాపాన్ని ఒప్పుకునింది. ఒప్పుకున్నది కనుక అందరూ వెళ్ళిపోయినప్పుడు అందరితో పాటు ఈమె కూడా వెళ్ళిపోవాలి, కానీ అక్కడే ఉంది ప్లారా. కానీ దాని నిర్ణయం ఏంటి తెలుసా? నేను పాపిని ప్రభువా, శిక్షిస్తే నీవే తప్ప ఇక ఎవరు లేరు. ప్రభు అంటున్నాడు, నేను నీ శిక్షించనమ్మా, నీకు బదులుగా నా శిక్ష నేను భరిస్తా. హల్లెలూయా, దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క ప్రేమ. చదవసలుగా రోమా గ్రంథం 5:8 అంటాడు, మనం ఇంకను పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినట్ట. ఎందుకొరకు తెలుసా? మన అతిక్రమముల కొరకు. ఎందుకొరకు తెలుసా? మన యొక్క తొందరపాటు బట్టి, మన యొక్క దేవుని బిడ్డల జీవితంలో దేవుని యొక్క చిత్తమునకు లోబడకుండా దైవ చిత్తానికి వ్యతిరేకంగా చేసిన ప్రతి వ్యతిరేకమైన పరిస్థితులను బట్టి మన జీవితం ఆ రీతిగా మారిపోయింది. అందుకే యెషయా 53:5 అంటాడు, మన అతిక్రమముల కొరకు అతడు గాయపరచబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద
మోపబడెను. ఎంత చక్కగా శుద్ధ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ రోజు నేను ఒక ప్రత్యేకమైన పిలుపునిస్తున్నాను. ఈ రోజు కరోనా ప్రపంచ దేశాలని కుదిపివేస్తుందండి. ఒక రహస్యం ఏంటి తెలుసా? ఒక చిన్న కరోనా కనబడనటువంటి ఒక భయంకరమైనటువంటి విషపూరితంగా చంపేసినటువంటి రహస్యంగా కనబడినటువంటి ఒక గణము ఈ రోజు ప్రధానమంత్రులకు చెమట పంపిస్తున్నది ప్లారా. ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు గడగడ గడగడ వణికింపజేస్తున్నది ప్లారా. ఒకప్పుడు ఇదే అధికారులు, ఇదే రాష్ట్రపతులు, ఇదే ప్రధానమంత్రులు ఎంత మందికి చెమట పంపించుంటారో, ఎంతమంది ఖైదీలకి, ఎంతమంది దోషులకు శిక్షణ విధించి ఉంటారో ప్లారా. ఈ రోజు న్యాయాధిపతుల గృహాల్లో, దేవుని ప్రధానమంత్రుల గృహాల్లో కరోనా తాండవించి దేవుని వారి నెత్తి మీదకి ఎక్కి తాండవిస్తున్నది. దీనికి అంతటి కారణం ఏమిటో అని పక్కన పెడితే ఇది మాత్రం బహు భయంకరంగా కనబడుతున్నది. దాని వీటన్నిటి నుంచి విడిపించగలిగిన ఒకే ఒక్క దేవుని బిడ్డరా, అదృశ్యుడైనటువంటి వాటిని, అదృశ్యమైన వాటిని, వాటి యొక్క క్విక్ లయపరచగలిగినటువంటి అదృశ్యుడు ఒకడు ఉన్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన సార్వభౌమై ఉన్నాడు. ఆయన సర్వకార్యములను చేయగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదట. ఎందుకో తెలుసా? ఒక వచనాన్ని మీకు నేను పరిచయం చేస్తాను. ఆ వచనాన్ని నేను క్షుణ్ణంగా కొంచెం జాగ్రత్తగా చదివితే ఆయన ఔన్నత్యం మీకు అర్థమవుతుంది. ఆయన ఎలాంటి వాడంటే, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోకి వెళదాం ప్లారా. దయచేసి నాతో సహకరించండి. బైబిల్ ఉన్నటువంటి వారు ఏంటి ఆ మాటల్ని? కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాస్తూ ఇలా అంటాడు. 15వ వచనం నుంచి చదువుకున్నాడు. ఈయన ఎవరో తెలుసా? బాగా వినంటారా? ఈయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి ఉన్నాడు. అంటే అర్థం చేసుకున్నాడు. అదృశ్యం అంటే కనబడని. ఈరోజు కణము, ఈ కరోనా కణం కనబడుతుంది ఎవరికైనా, కానీ భయపించేస్తుంది కదండి. అలాంటి కనబడని వాటి అన్నిటి విషయంలో గొప్పవాడు ఒకరు ఉన్నారు అని నేను పరిచయం చేస్తున్నాను. చూద్దాం ఆయన ఎలాంటి వాడో. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏవయనగా ఆకాశమందునవియు భూమి అందునవియు దృశ్యమైనవి కానీ దృశ్యమైనవి అంటే తిరిగి మనకు అర్థం కాదేమో. కనబడుతున్నవి గాని, అదృశ్యమైనవి అంటే కనబడనివి గాని. ఈ రోజు అంటున్నారు కనబడకుండా, కనబడేటువంటి దేవుని బిడ్డ శత్రువులతో అయితే మనం యుద్ధం చేయొచ్చు కానీ కనబడని కరోనాతో మనం ఎక్కడ యుద్ధం చేయగలమంటున్నాడు. కానీ నేను చెప్తున్నా, కనబడనివి అంటున్నా దేవునికి మరుగనివి ఏమీ లేనేలేవు. హల్లెలూయా. అందుకే నేను మాట్లాడుతున్నట్లు అదృశ్యమైనవి కానీ, అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, అవి ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజించబడిను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమును, శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో కబలు కొడతాం ఒకసారి. హల్లెలూయా. అందుకే నేను అంటాడు, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలనని ఆయన శిలువ రక్తము చేత. ఈ రోజు నేను ఒక పిలుపునిస్తున్నా. ఈ రోజు ఆయన శిలువ రక్తం కిందకు వస్తే, ఆయన యొక్క నామం మీదకి వస్తే, నిజంగా రోమగ్రంథం 8:1 క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని ఏ రీతిగా గంభీరంగా చెప్పగలగడానికి ధైర్యం ఉన్నదంటే, ఆయన చాలిన దేవుడు దృశ్యమని కానీ అదృశ్యమని కానీ ఉన్నమైనను రానున్నమైనను పర్వతమనను అధికారములైనను ఆధిపత్యమైనను ఆయన ద్వారా ఆయన బట్టి కలిగిన గనక కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఏది ఆయనకు మరుగైనది లేదు. ఎందుకో తెలుసా? ఆయన సార్వభౌముడై ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన సర్వశక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన అద్వితీయుడై ఉన్నాడు. అంటే ఆయనకు ఆయనే సాక్షి అయి ఉన్నాడు. ఆ దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతాను తెలుసా? ఆయన 19వ వచనం, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము, అవి భూలోకమందున్నవైనవి పరలోకమందున్నవైనవి, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి యొక్క అభిష్టం. మరియు చాలండి దేవుని బిడ్డల ఈరోజు నేను ప్రయత్నిస్తున్నా. దూరస్తుడిగా నీవు ఉన్నావేమో, ఈ పరిస్థితుల మధ్యలో గడగడగడ వణిగిపోతున్నావేమో, సమాధానం దొరకక నెమ్మది లేక
ఒకవేళ ఏ కోణం నుంచి వస్తుందో తెలియక అర్థం కాక కలవరపడుతున్న ఒకప్పుడు ఇది కరోనా ఆరంభ దినాల్లో చెప్పారు 28 డిగ్రీల కంటే లోపలే అది ఉండగలదు, అదిగా దాటితే 1 డిగ్రీ పెరిగినా చచ్చిపోద్దని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, 7 డిగ్రీలో అది ఉండగలదు అంటున్నారు. భయం. అందుకే చెప్తున్నారు 7 డిగ్రీలో ఉండగలవండి. అందరికి భయం వేసిపోతుంది. ఒకప్పుడు చేతుల ద్వారానే అది వస్తుంది, ఎవరైనా తగ్గితేనే వస్తుంది అని చెబుతున్నారు. కానీ ఇప్పుడైతే ఎవరింటికి పోకుండానే అసలు ఎవరితో ప్రమేయం లేకపోయినా అది గాల్లో కూడా రాగలదు అని చెప్తున్నారు. ఈ రోజు ప్రజల్ని గడగడ వణికిస్తున్న ఒకే ఒక భయంకరమైన అదృశ్యమైన మహమ్మారిగా శక్తిగా కనబడుతుంది. కానీ ఆ శక్తి నా దేవునికి మరుగైనది కానీ కాదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, దేవుని లేఖనాలను చదివించిన లేఖనాలు వాస్తవికంగా తెలుగులోనే ఉన్నాయి. నువ్వు కానీ గ్రహిస్తే ఈ రోజు నేను ఒక పిలిపిస్తున్నా. ఆయన మాట్లాడుతున్న మాట ఏం తెలుసా, ఆయన మాట్లాడుతున్న మాట చూడట్లా లోకం అందుకే అంటారా, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించబడనియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోక సంబంధమైనవైనను. అంటే కరోనా భూలోక సంబంధమైనవి కాదంటారా. ఒకవేళ పరలోకం సంబంధమైతే ఇక్కడ చెప్తున్నారు, భూలోక సంబంధమైనవి అయినను పరలోకమందునవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనమని తండ్రి యొక్క నేను ఒక పిలుపునిస్తున్నా. పిలుపు ఏంటంటే ఈ రోజు నజరేయుడు యేసయ్య నామములో సమస్తము దేవుని చేతికి అప్పగించబడును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితం ధన్యకరంగా మార్చడం కొరకే దేవుడిని నిన్ను ఆదరించడం కొరకు దేవుడిలో సిద్ధంగా ఉన్నాడు. దేవుడి ఆ స్త్రీని బట్టి ఆ శాస్త్రులు పరిశీలన అడిగారు. ఏంటో తెలుసా, ఆయన దగ్గర ఏదో ఒక తర్కం చేస్తూ విడువక నిత్యము వారిని వాదించడానికి సిద్ధపడ్డారు. తన యేసయ్య తన చేతితో రాస్తున్నాడు. రాసిన ఆజ్ఞలో దేవుని బిడ్డలారా ఒక్కడు కూడా మరి ఈ ఆజ్ఞలను మేము అన్నిటినీ పాటించే వారుగా లేమో, కొన్నిటిని చేస్తున్నా కొన్నిటిని చేయలేకపోతున్నా కనుక మేము అనర్హులము అలా అన్ఫిట్ అనుకుని నిలిపినారు. ఫిట్ అయింది ఒకే ఒక్క నజరేయుడైన యేసయ్య. ఇంకొకరు ఉన్నది ఎందుకు తెలుసా, ఫిట్ అయిన వారు ఎవరో మొదట రాయేస్తారు కనుక నేను శిక్షించబడ్డానికి ఆయన రెడీ అని పాపము ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఆ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ ఉన్నది. ఈ రోజు నేను ఒక పిలుపునిస్తున్నా. ఒకవేళ ఇద్దరు ఒకటి నిన్ను శిక్షించి నేను సరిచేయగలిగిన వాడు తను ఆయన శిక్షించడానికి రాలేదు, కానీ మనందరి శిక్షణ ఆయన భరించడానికి వచ్చాడు. హల్లెలూయా. మన ప్రతి భారాన్ని, ప్రతి కన్నీటిని, ప్రతి శత్రువు కీర్తులను, ప్రతి కలవరాన్ని కొట్టివేసి నిన్ను గొప్ప జనముగా మార్చి నీ కొరకు నా కొరకు ఈ స్త్రీ కొరకు ఒక మాట అమ్మా, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక నువ్వు పాపము చేయకుండా సాగిపో. ఆ స్త్రీ అనుకునిందట, అయ్యా ఇక నేను ఎందుకు పాపం చేస్తానయ్యా, పరిశుద్ధుడమైన ప్రభు నువ్వై ఉండగా కాబట్టి నా జీవితము బ్రతికితే నీ కొరకు బ్రతుకుతాను, నేను చనిపోతే నీ కొరకు చనిపోతా నిర్ణయంలో అని సాగిపోయినది. కాబట్టి ఈ రోజు నిజంగా వ్యభిచరిస్తూ పట్టబడిన స్త్రీ ఏ రీతిగా విడుదల పొంది ఆశీర్వాదకరంగా కనబడుతున్నదో ఈ 2020లో దేవుని బిడ్డలారా ఎన్ని సంవత్సరాల క్రితం ఒకళ్ళు పుట్టినా నీకు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చిన ఈ 80 సంవత్సరాలు ఎప్పుడైనా ఇలాంటి మహత్తరమైన లాక్డౌన్ కార్యక్రమం ఇంట్లోనే ఉండు. మన భారతదేశంలో దేవుని 130 కోట్ల మంది ఉంటే ఒక్కరు కూడా ఇంట్లోంచి బయటికి రాకుండా వచ్చిన దినాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఒకవేళ దేవుని బిడ్డ తుఫాను వస్తే 1 రోజు 2 రోజులు లేదా వారం రోజులు 10 రోజులు నెల రోజులు బయటికి రాకుండా ఎప్పుడైనా నీవు ఉన్నావా? బయటకు వస్తే చచ్చిపోతానేమని భయం నిన్ను కలవర పెట్టిందా? కానీ ఈ రోజు ఈ భయము ప్రజల్ని కలవర పెడుతున్నది. సనాతన ఇండియా ప్రపంచ దేశములన్నీ ఈ రోజు కలవర పడిపోతున్నాయి. కలవరం ఉన్న ప్రతి ప్రజతో నజరేయుడు యేసు నామములో ఒక పిలుపు. ఆ పిలుపు ఏమిటో తెలుసా? ఆ యేసయ్య మనందరి దోషమును భరించి మనకు ఆ శిక్ష నుంచి తప్పించి రాబోయే ఉగ్రత నుంచి తప్పించి ఆయన అంటాడులాగా రోమ 8:1-2 ప్రకారము ఇప్పుడు మరణమును కొట్టివేసి దేవుని బిడ్డ మరణమును దేవుని బిడ్డ పాపమును శాపమును కొట్టివేసి మరణం యొక్క తాళపు చెవులు పాతాళం యొక్క తాళపు చెవులు తన దేవుడు ఉన్నాయి కనుక ఆయన అంటాడులాగా మరణము నిరర్థకము చేసి ఆశీర్వాదమును నిత్య జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చి దీన్ని గొప్ప జనమగా మార్చుట కొరకు దేవుడిలో సిద్ధంగా ఉన్నాడు. అది సిద్ధపరిచిన జీతము సిద్ధపరిచిన విషయము ఆ విజయకరమైన ఆనవాళ్ళని కావాలి అంటే
పునరుద్ధానుడని యేసయ్య కొరకు బ్రతుకో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. యేసు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నా ఇంటిని జ్ఞాపకం చేసుకో, నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో, నా దోషమును క్షమించు ప్రభువా. ఎస్ ఐ యామ్ ఎ సిన్నర్, రియల్లీ నీ దృష్టి ఎదుట నేను పాపం చేసినానయ్యా, నన్ను క్షమించు ప్రభు అని అడుగుతావా? అడిగి హృదయం నీకుంటే, మాట్లాడి మనసు నీకుంటే, నిర్ణయం తీసుకునే ఆలోచన నీకుంటే, ఈ రోజు గొప్ప విజయం, ఈ రోజు గొప్ప విడుదల. Today we have a redemption through the name of Jesus Christ in Nazareth. నజరుడికి యేసు నామములో విడుదలిచ్చి నేను ఆశీర్వాదకరంగా నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధపరిచిన దేవునికి నిజంగా నీవు కావాలనుకునే ఉద్దేశం నీకుంటే ఉన్న పాటను ఉన్న చోటున సాగిలపడు, సాష్టాంగపడు. దేవుడి నిన్ను వాడుకోబోతాం. ఉన్న స్థలంలో ఉన్న పాటన అందరం సాగిలపడదాం. ప్రభు సన్నిధిలో ప్రభువుకి మాత్రమే నన్ను అప్పగించుకోమని ప్రభు పెట్టి నేను మనవి చేయుచున్నా. అందరము కలిసి తండ్రి దేవుని కౌగిలికి వెళదాం. హృదయపూర్వకంగా కౌగిలికి వెళదాం. ప్రభువుని దీవించడానికి సిద్ధంగా ఉన్నట్లేగా గర్భమును పుట్టిన బిడ్డను ఆయన విడిచిపెట్టువాడు కాదు. నేను గొప్ప చిన్నగా మార్చి నేను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉండగా సిద్ధపరిచిన దేవుని ఎదుటను సాగిలపడతావా? సాగిలపడి హృదయం నీకుంటే మనసుతో ఈ రోజు ఈ నిర్ణయం తీసుకో. అమ్మా, ఎవరు నేను శిక్షించలేదా? లేదు ప్రభువా, వెంటనంటుంది నేను కూడా నిన్నేమే చెయ్యను. ఇక నువ్వు పాపము చేయక సాగిపో. వెంటనే యేసు కొరకు బ్రతకడానికి తీర్మానం తీసుకున్నది. ఈ రోజు నువ్వు యేసు కొరకు బ్రతకడానికి తీర్మానం తీసుకుంటావా? రోమా 8:1 ప్రకారం ఆయనలోకి వస్తావా? ఆయన కౌగిల్లోకి వస్తావా? ఆయన గొడుగు నీడలోకి, ఆయన నామము అనే నీడలోకి వస్తావా? ఆయన మాట్లాడుతున్నాడు, మహోన్నతిని చాటు నివసించువాడే, సమశక్తి నీడను విశ్రమించువాడు. ఆయన నీకు మేలు చేయడానికి, నీ కీడు నుంచి తప్పించడానికి, నీ భయం నుంచి నీకు విడుదల ఇవ్వడానికి, నీ శాపం ఆశీర్వాదంగా మార్చడానికి, నీకున్న చేదో ఇన్ని సంవత్సరాల అవమానం అందరూ కొట్టివేసి రాబోయే దినాలు గొప్ప విజయకరంగా నిన్ను మార్చబోతున్నాడు. రైట్ నౌ, ఇప్పటి నుంచి ఆ విజయం నిన్ను సాంతరింప చేయబోతున్నది. ఇప్పుడు దాకా నిరుత్సాహం నేను కలవర పెడతా ఉంటే, ఇప్పుడు దాకా నింద నేను కలవర పెడతా ఉంటే, ఇప్పుడు దాకా ఏ విషయంలో నీ కుటుంబంలో నిన్ను గురించి మాట్లాడిన కానీ మాటలు నిన్ను గాయపరిచిన మాటలు ఒకవేళ ఉంటే, నీ సొంత వారి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన వారు నిన్ను గాయపరుస్తూ ఉంటే, ఇప్పటి వరకు ఆ గాయమును మార్పు వేసి గొప్ప విజయకరంగా దేవుడి నిన్ను మార్చబోతున్నాడు. సాగిపోతావా? సాగి హృదయం ఉంటే నాతో ఏకీభవించో. వీలైతే సాగిలపడు, మోకరించో. ప్రభువా కనికరించమని అడుగు. ప్రభు కనికరమని మెత్తికి వచ్చునుగాక. సేలే ఈ రీతిగా చెప్పు. ఆవియానవరే, పరిశుద్ధాత్మ ఆవియానవరే, తండ్రి అయిన దేవ, దేవుని జీవాత్మ నా మీదికి రమ్మని అడుగు. దేవుడి నిన్ను తాకబోతున్నాడు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మూడు వారి పని జీవితాన్ని ప్రభువుని ఆదరించడానికి నువ్వు సిద్ధంగా ఉండగా సిద్ధపరిచిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెని. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెని. నా విమోచకుడా యేసయ్యా, నీతిమంతునిగా నన్ను తీర్చి, నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీవు చూపిన నీ కృపని మరువలేను. నీవు చూపిన నీ కృపని మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెని.
నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెని నా విమోచకుడా యేసయ్యా జీవవాక్యము నాలోన నిలిచి జీవ మార్గములో నడిపించినందున జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందున జీవాధిపతి నిన్ను నే మరువలేను జీవాధిపతి నిన్ను నే విడువలేను నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెని జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెని నా విమోచకుడా యేసయ్యా మమతలూరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందున మమతలూరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందున నిన్ను స్తుతించకుండా నేనుండలేను నిన్ను స్తుతించకుండా నేనుండలేను నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెని నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెని నా విమోచకుడా యేసయ్యా మమతలూరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందున మమతలూరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందున నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెని నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెని యేసయ్యా
నిత్య సమాధాన కానుకునే దేవుడు రోమ 8:1-2 ప్రకారం జీవమును అక్షేతును నిత్యముగా మరణము యొక్క బలము కలిగిన వారి నుంచి విడుదల ఇచ్చి జీవమును అక్షేతును వెలుగులోనికి తీసుకొచ్చిన దేవుడు నీ పక్షమై నిన్ను గొప్ప చిరముగా మార్చుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన మీద ఆనుకుంటావా? రాళ్ళతో కొట్టబడి చంపబడవలసిన స్త్రీ ఈరోజు క్షమించబడినది. కారణము ఆయన కనికరము కొరకు కనిపెట్టగలిగినది, ఆయన మీద ఆనుకోగలుగుతున్నది, ఆయన మీద ఆధారపడుతూ ఉన్నది. అందుకే రోమా 8:1 ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. నిత్య సమాధానం కొనపడిన తను విత్తబడిన వాక్యాన్ని ఫలింప చేయండి అయ్యా. కలవరపడిన ప్రతి హృదయానికి నెమ్మది కొనుగొనగాక. మా దేశ, మా జిల్లా వాసుల మీద, రాష్ట్ర ప్రజల మీద నీ సన్నిధి దీవెన కుమ్మరింప చేయండి. క్రీస్తు సన్నిధి వర్షపు జలులో ప్రతి ఒక్కరూ తన్మయులై ఆనందించినట్లుగా భయాన్ని కొట్టివేపడి ధైర్యమును శాశ్వత నిరీక్షణ కలిగి సాగిపోయినట్లు సిద్ధపరచు. విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థనకు చెవిక్కినందుకు ఎంతమంది లైవ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి వర్ధలు చేయమని గనురుడు, రక్షకుడు, పరిశుద్ధుడు శీఘ్రముగా నామమున యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు జరుగుతున్నట్లు భూమి యందును జరుగునుగాక. మన దినాహారం నేడు మాకు దయచేయండి. మడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. ఒక సోదరునికి తేక కీడుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమని వైనావు తండ్రి. ఆమేన్. మనము తండ్రి నా దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి యొక్క భారమని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, ధైర్యము, నిరీక్షణతో కూడిన నిత్య సంతోషము సదా తోడై వర్ధల చేసి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తు నామములందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. Tomorrow will be joined at 11 a.m. Thank you. Praise the Lord. Praise the Lord.